నమస్కారం. వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. నేడు మన మాతృభూమి లోపలే కుళ్ళిపోతోంది. బయట శత్రువుల కంటే మన మధ్యే ఉంటూ మన ధర్మాన్ని నిలువుగా ముంచుతున్న అంతర్గత శత్రువుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సేవా ముసుగులో వస్తున్న మదోన్మాద ముఠాలు అక్షరాల మన హిందూ సమాజాన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. పేదరికాన్ని ఎరగావేసి అబద్ధపు ప్రార్థనలతో అమాయక హిందువుల విశ్వాసాలను కొల్లగొడుతున్న ఈ మత మార్పిడి మాఫియా వెనుక ఉన్న అసలు దారుణాలు ఏమిటో ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పోలీసులు బయటపెట్టిన భయంకరమైన నిజాలేమిటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక వార్త కాదు, ప్రతి హిందువు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. భారతదేశం అనే పుణ్యభూమిపై గత వెయ్యేళ్లుగా సాగుతున్న మతపరమైన దాడులు నేడు సరికొత్త రూపం దాల్చాయి. ఒకప్పుడు కత్తిపట్టి హిందువుల తలలు నరికిన మదోన్మాదులు నేడు నోట్లు కట్టలు చూపిస్తూ అమాయకపు పేదరికాన్ని ఆసరాగా చేసుకొని హిందూ ధర్మంపై గొడ్డలి పెట్టు వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో వెలుగులోకి వస్తున్న మత మార్పిడి దందాలు వింటే ఇది కేవలం మత మార్పిడి కాదు, ఈ దేశ అస్తిత్వాన్ని మార్చే ఒక భారీ అంతర్జాతీయ కుట్ర అని స్పష్టమవుతుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇటీవల పట్టుకున్న ముఠాల వెనుక ఉన్న విదేశీ నిధుల మూలాలు చూస్తుంటే హిందూ సమాజాన్ని లోపలే తొలుచుకు తింటున్న ఈ మత మార్పిడి వైరస్ ఎంత భయంకరంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ లాంటి దీశాలి నాయకత్వంలో పోలీసులు ఈ విషనాగు పడగలను తొక్కి పట్టినప్పటికీ ఈ కుట్రలు మాత్రం తమ విషపు ఆలోచనలను ఆపడం లేదు. పేద హిందువులను లక్ష్యంగా చేసుకొని వారికి లేనిపోని రోగాలు ఉన్నాయని నమ్మించి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అనే పిచ్చి మాటలతో వారిని బురిడీ కొట్టిస్తున్నారు. ఇది కేవలం అమాయకత్వం కాదు, ఒక పథకం ప్రకారం హిందూ జనాభాపై జరుగుతున్న దాడి. ఆసుపత్రులు, విద్యాసంస్థలు మరియు సేవా కేంద్రాలలో ముసుగులో జరుగుతున్న ఈ చీకటి వ్యాపారం వెనుక కోట్లాది రూపాయల విదేశీ నిధులు ప్రవహిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే ఈ డాలర్లు కేవలం మతం మార్చడానికి మాత్రమే కాదు, రేపు ఈ దేశంలో అంతర్యుద్ధాలు సృష్టించడానికి, హిందూ మెజారిటీని తగ్గించి రాజకీయంగా భారతదేశాన్ని బలహీనపరచడానికి వాడబడుతున్నాయి. మత మార్పిడి అనేది కేవలం ప్రార్థనా పద్ధతి మార్పు మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిని తన వేర్ల నుండి, తన సంస్కృతి నుంచి, తన దేశం నుంచి వేరు చేసే కుతంత్రం. మతం మారిన వ్యక్తి క్రమంగా తన పూర్వీకుల ఆచారాలను అసహ్యించుకోవడం మొదలు పెడతాడు, తన సొంత దేవులను కించపరుస్తాడు. ఇది దేశ సామాజిక సమతుల్యాలను దెబ్బతీస్తుంది, రేపు మరో విభజనకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. గత నెల రోజుల్లోనే జనవరి 2026లో ఉత్తరప్రదేశ్లోని జల్హౌన్ జిల్లాలో 65 ఏళ్ల హిందూ వ్యక్తిని మోసం చేసి బలవంతంగా మతం మార్చిన ఘటన వెలుగు చూసింది. అలాగే లక్నోలో యువతలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మతం మారుస్తున్న భారీ ముఠా నాయకుడు షారిక్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే కాదు, తెర వెనుక వేల సంఖ్యలో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ అటవీ బిడ్డల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మన పూర్వీకులు అందించిన సంస్కృతిని, ఆచారాలను తూలనాడుతూ వారిని క్రైస్తవం మతంలోకి లాగుతున్నారు. హనుమంతుణ్ణి తిట్టడం, హిందూ దేవుళ్ళని కించపరచడం వంటివి ఈ మత మార్పిడి ముఠాలకు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఒక హిందువు మతం మారుతున్నాడంటే ఆ వ్యక్తి కేవలం తన ప్రార్థనా పద్ధతిని మార్చుకోలేదు, ఒక హిందువుకు వ్యతిరేకగా మారుతున్నాడనే నిజాన్ని మనం గమనించాలి. ఉత్తరప్రదేశ్ పోలీసుల విచారణలో తేలిన నిజాలు ఒళ్ళు గగురుపరిచేలా ఉన్నాయి. కొందరు మత బోధకులు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఆశ చూపి ఒక్కో హిందూ కుటుంబాన్ని మతం మార్చడాన్ని టార్గెట్లుగా పెట్టుకుంటున్నారు. ఇది సేవా మార్గం కాదు, ఇది ఒక రకమైన డెమోగ్రాఫిక్ వార్, అంటే జనాభా యుద్ధం. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వం మీదో, పోలీసుల మీదో లేదు. ప్రతి హిందువు మేల్కోవాలి, తన ఈ పక్కింట్లో ఏం జరుగుతుందో గమనించాలి. ఒక పేద హిందువు మతం మారుతున్నాడంటే అది హిందూ సమాజం మొత్తం వైఫల్యం చెందినట్లే. ఈ మత మార్పిడి రక్కసిని అంతం చేయాలంటే చట్టాలు మరింత కఠినంగా కావాలి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన బలవంతపు మత మార్పిడి వ్యతిరేక చట్టం దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేని పక్షంలో దేశంలో హిందూ జనాభా తగ్గిపోయి మరో విభజనకు పునాదులు పడతాయి. మన పురాణాలు, ఇతిహాసాలు నేర్పించిన ధర్మాన్ని విస్మరించి ఎవరో ఇచ్చే తృణమో ప్రణమో ఆశించి మతం మారడం అంటే మన తల్లిని మనం అమ్ముకోవడమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి.
జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించిన ఈ మత మార్పిడి ముఠాలను, వారిని ప్రోత్సహిస్తున్న విదేశీ శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలి. భారత్ను మళ్ళీ విశ్వగురుగా నిలబెట్టాలంటే ముందుగా ఈ అంతర్గత శత్రువుల ఆట కట్టించాలి. హిందూ ఐక్యత ఒక్కటే ఈ ముప్పుకు సరైన సమాధానం. కులాల పేరుతో చీలకండి, మత మార్పిడి ముఠాల వలలో పడకండి. మన ధర్మమే మన ప్రాణం, మన సంస్కృతియే మన ఊపిరి. ఈ దేశం హిందూ రాష్ట్రంగా వెలగాలంటే ప్రతి గ్రామంలోనూ ఈ మత మార్పిడి శక్తులపై నిఘా ఉంచాలి. ధర్మాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. చూశారుగా, మన కళ్ళ ముందే మన ధర్మంపై జరుగుతున్న ఈ దాడిని మనం ఇంకా మౌనంగా చూస్తూ ఉంటే రేపు మన చరిత్రను మనం చెప్పుకోవడానికి కూడా మిగలం. మత మార్పిడి శక్తులకు మన దేశంలో తావు లేదు అని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వీడియోని ప్రతి ఒక్క హిందువుకు చేరేలా షేర్ చేయండి. ఎందుకంటే అవగాహనే మన మొదటి ఆయుధం. మన సంస్కృతిని, మన మూలాలను కాపాడుకోవడంలో మీరు కూడా భాగస్వామ్యులు అవ్వండి. ఈ దేశాన్ని మళ్ళీ ధర్మభూమిగా నిలబెడదాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్. భారత్ మాతాకి జై.